చేయలేదు సార్. చేయలేదా? మరి డబ్బులేవి? దారిలో పోయాయి సార్. ఆటో క్యాబ్ ఏం దొరకలేదని అలా నడుచుకుంటూ పోతున్నాను సార్. ఇంతలో ఏం జరిగిందంటే నేను ప్రాణాలతో బయటపడ్డాను సార్. డబ్బులు మాత్రం కనిపించకుండా పోయాయి సార్. నాటకాలు ఆడుతున్నావా నా దగ్గర? చిన్నపిల్లలు పెన్సిల్ పోయింది, ఎరేజర్ పోయిందని చెప్పినట్టు 10 లక్షలు పోయాయని చెప్తున్నావా? ఎక్కడెందుకు ఆపా? హెడేక్ గా ఉంది, కాఫీ తాగాలని చెప్పాను కదా, దిగు. అది కాదు బావా. బావా, లోపలికి వెళ్తే మావయ్య పనిచేస్తుంది ఎక్కడ అన్న విషయం బావకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? నా దగ్గర సినిమా కథలు చెప్పొద్దు ప్రసాదరావు. సార్, డబ్బులు పోయాయంటే నేను నమ్మను. పవని గారు నీ పేరున 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేశారని తెలిసి నువ్వు ఆ డబ్బుల్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలని చూస్తున్నావు కదా? లేదు సార్. ఇంతకన్నా దొంగతనాలు చేసుకోవడం బెటర్ కదా సార్. ఏంటయ్యా, పౌరుషం పొడుచుకొచ్చిందా? బావా బావా, కొంచెం ముందుకు వెళ్తే మంచి రెస్టారెంట్ వస్తుంది. అక్కడ కాఫీ చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దాం పదా. ఏం పర్లేదు, ఇక్కడే తాగుదాం. ఆగు బావా. బావా ఇక్కడ వద్దు బావా. నువ్వే డబ్బులు మాయం చేశావు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, నేను అలాంటి పనులు చెయ్యను సార్. నన్ను నమ్మండి సార్. నువ్వేమన్నా సత్య హరిచంద్రుడివా? నిన్నెలా నమ్మాలి? బావా నా మాట విను బావా. ఇక్కడ కావాలంటే నువ్వు వెళ్ళి తాగు, నన్ను విసిగించుకో. అది కాదు బావా, నేను చెప్పేది విను. ఇక్కడ అసలు బాగుండదు బావా. నేను ఇక్కడ కాఫీ తాగాను, ఇక్కడ బాగుండదు. సైలెంట్ గా రా. నీకు డబ్బులిచ్చి పంపించాను గాని నాకు లోపల నీ మీద అనుమానంగానే ఉంది.